హలో మామ, బిగ్ బాస్ 9 తెలుగు సీజన్లో 7th వీక్లో క్యాప్టెన్సీ కంటెంటర్ కోసం హోరాహోరీగా గేమ్స్ అయితే పెడుతున్న టాస్కుల్లో బ్లూ టీం రెడ్ టీం అయితే కనుక బిగ్ ఫైట్ అయితే జరుగుతుంది మామ. ఇక్కడైతే కనుక నిన్న జరిగిన ఈవినింగ్ ఏదైతే టాస్క్ ఏదైతే ఉందో గోలీ సోడా టాస్క్లో మన ఇమాన్యుయల్ కళ్యాణ్ కలిసి మంచిగా ఎంటర్టైన్మెంట్ చేస్తూ 50 సోడాలు పటాపట్ కుట్టేసేసి దాంట్లో అయితే కనుక 30 సోడాలు కళ్యాణ్ ఇమాన్యుయల్ కలిసి తాగేసి వాళ్ళైతే 2000 బీబీకే క్యాష్ గెలుస్తారు మామ. ఇక్కడ 2000 బీబీకే క్యాష్ గెలిచేసి ఏం జరిగింది, గొడవ ఎందుకు జరిగింది, డబ్బులు ఎవరు తీసేశారు, ఎవరెవరు పంచుకున్నారు, దీని వెనక ఎవరెవరు ముగ్గురున్నారు, ముగ్గురు కరడు కట్టిన రౌడీలు అయితే కనుక ఇక్కడ ఉన్నారు. వాళ్ళ పేర్లు నేను డీటెయిల్గా చెప్తాను, వాళ్ళు ఎందుకు తీశారు, దాని వెనక ఉన్న బలమైన కారణం ఏంటని చెప్పి నేను డీటెయిల్గా చెప్తాను. ఇక్కడ దాని తర్వాత మాస్ మాధురి గారు మంచిగా బిహేవ్ చేయడానికి రీజన్ ఏంటి, దాని వెనక ఉన్న కారణాలు నేను డీటెయిల్గా చెప్తాను. దట్ ఏంటంటే ఖచ్చితంగా లైక్ కొట్టమా. వీడియోలోకి అయితే వెళ్ళిపోయే ముందు ఖచ్చితంగా లైక్ కొట్టండి, చాలా చాలా ఇంపార్టెంట్. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, మనకు చాలా అంటే చాలా సపోర్ట్గా ఉంటుంది. మీరు ఒక అడ్వాంటేజ్ నా తరపు నుంచి నేను కోరుకుంటుంది అయితే అది. సో ఇంకైతే లేట్ చేయకుండా మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోతాం, డీటెయిల్గా చెప్తాను. మెయిన్గా మనకి డబ్బులు కాదురా బాబాయ్, మనకి కప్పు ముఖ్యం, మనకి మనుషులు ముఖ్యం, ఆట ముఖ్యం కాదు బిగులు, మనకి కప్పు ముఖ్యం మిగులు అన్నట్టుగా. సో మన మాధురి గారు అయితే కనుక డబ్బులు కొట్టేసింది ఎవరు అని చెప్పి అడిగినా కూడా చెప్పకుండా దివ్య, సుమనన్న, తనుజ ముగ్గురు కలిసి డబ్బులు కొట్టేశారు. కొట్టేసేసి మనం ముగ్గురం పంచుకుందాం, దాంట్లో ఎంత ఉందో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. సుమనన్న కూడా చెప్పాలా, ఇమాన్యుయల్ కూడా మధ్యలో వచ్చి నిన్నైతే కనుక చివరిలో అయితే కనుక నీకు ₹1 కూడా ఎవరో నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తావు అనుకుంటా. వాళ్ళిద్దరైతే కనుక ఆటలో విన్ అవుదామని చెప్పి చూస్తున్నారు. దివ్య, తనుజ అయితే కనుక పెద్ద ప్లాన్లో ఉన్నారు. మధ్యలో నువ్వు ఉన్నావు, ఇరుక్కుపోతావు, జాగ్రత్త సుమనన్న అని చెప్పి ఇమాన్యుయల్ కూడా చెప్తాడు. బట్ సుమనన్న అయితే వినిపించకుండా వాళ్ళతోనే చేతులు కలుపుతాడు. ఒక క్యాప్టెన్సీగా ఉండి ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్, ఎంత నువ్వు ఆటలో ఒక ప్లేయర్ అయినా కూడా క్యాప్టెన్సీగా ఉన్నప్పుడు గేమ్ని తప్పుదారిలో వెళ్తుంది, ఇలా చేస్తే అసలు ఎంటర్టైన్మెంటే ఉండదురా బాబు, డబ్బులు దొబ్బేస్తే ఆ ఫన్ అంతా పోతుంది అని మాధురి గారు ఎన్నిసార్లు మొత్తుకున్నా కూడా వీళ్ళైతే చెప్పరు. చివరి ఆఖరికి ఎక్కడైతే కనుక డబ్బులు పంచుకునే చోట ఆ రోజు నైట్ మొత్తం అయిపోయిన తర్వాత అందరు పంచుకుంటూ ఉంటారు అనమాట. అక్కడ రిమైనింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 40% ఇచ్చేసి వీళ్ళిద్దరైతే 60% ఉంచుకుంటారని చెప్పి చెప్తారు. బట్ దాని గురించి ఇక్కడ డీటెయిల్గా చెప్తాం, ఒక్కొక్కరి గురించి చెప్తాను చూడండి. చూసి దెబ్బ కొడతా అన్న మాట ఎవరు గుర్తించడానికి మన సంజన గారికి అండి. ఎందుకంటే కనుక సంజన సైలెన్సర్ గారు ఆపోజిట్ టీం ఆవిడైతే కనుక రెడ్ టీంకి ఆపోజిట్ బ్లూ టీం అనమాట. సో ఈవిడైతే కనుక అసలు మెయిన్ ఈవిడ యొక్క మిస్టేక్ ఉందని కనుక మనం అనుకోవాలి. ఎందుకంటే కనుక 2000 బీబీ క్యాష్ వచ్చిన తర్వాత ఈవిడైతే కనుక స్విమ్మింగ్ పూల్లో దూకుదామని చెప్పి ఏదైతే ఆ బ్యాగ్ ఉందో తీసే సోఫా మీద పెడితే నిఖిల్కి ఇస్తే నిఖిల్ సోఫా మీద పెడతాడు, అదే దొరికిన సందు అడ్వాంటేజ్ అని చెప్పి. సో టాస్క్ కూడా ఏంటి ఇక్కడ మెయిన్గా యాక్చువల్లీ దొంగతనం చేయడం. అదే ఏంటంటే కనుక దొంగతనం చేయడమే మెయిన్ టాస్క్ యొక్క టాపిక్ అండ్ కంటెంట్ కూడా. సో ఎవరైతే దొంగతనం చేసి గ్యాంగ్స్టర్స్కి, గ్యాంగ్ లీడర్స్కి వాళ్ళ యొక్క మనసును నొప్పింపజేస్తారో, ఎవరి దగ్గర ఫైనల్గా క్యాష్ ఎక్కువ ఉంటుందో వాళ్ళే కెప్టెన్సీ కంటెంటర్గా అవడానికి ఛాన్స్ ఉంటుంది. ఎంతమంది కెప్టెన్సీ కంటెంటర్లు అవుతారో వాళ్ళకైతే కనుక చివరాఖరు ఒక గేమ్ కండక్ట్ చేస్తారు, దాంట్లో ఫైట్ చేసుకుంటే వాళ్ళు కెప్టెన్సీ అవ్వడానికి ఛాన్స్ ఉంది, వాళ్ళు అవి సేవ్ అవుతారు అనమాట. నామినేషన్స్లో ఉన్నా కూడా సేవ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఈ కెప్టెన్సీ కంటెంటర్ అనేది అందరికీ వర్తిస్తుందని చెప్పి ఆల్రెడీ స్టార్టింగ్లోనే బిగ్ బాస్ చెప్తారనమాట. సో అదంతా మనసులో పెట్టుకొని దివ్య, తనుజ అయితే కనుక ఆట ఆడిన విధానం 2 వర్స్ట్ అనమాట. వాళ్ళ యొక్క నిజ స్వరూపాలు ఇక్కడ బయటపడుతున్నాయి, నిజంగా బయటపడుతున్నాయి. అసలు గేమ్ ఏంటి, ఎవరు జెన్యున్ పర్సను, ఎవరు మంచిగా ఆడుతున్నారు, ఎవరు ఫ్రాంక్గా ఉంటున్నారు అని చెప్పి తెలుసుకోవడానికి గేమ్ అయితే కండక్ట్ చేశారు. దివ్య అండ్ తనుజ ఆటపరంగా బాగా ఆడారులే, కానీ వీళ్ళైతే కనుక ఓన్లీ ఆటనే దృష్టి పెట్టుకుని ఆట ఆడారు. ఫైనల్గా అయితే కనుక వీళ్ళైతే కనుక నెగిటివ్గా టాలరేట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఆల్రెడీ మాధురి గారు చాలాసార్లు చెప్తారు, వద్దు మనకి ఇలాంటి గేమ్ వద్దు, ఎవరి డబ్బులు వాళ్ళకి ఇచ్చేసేయండి, మనం ఆట ఆడి గెలుచుకుందాం, వాళ్ళు ఇస్తే కనుక అది షేర్ చేసుకుందాం కానివ్వండి. ఎందుకంటే కనుక ఏదైతే బిగ్ బాస్ రూల్స్ ఉంటాయో దాని పరంగా వెళ్ళి మనం చేసుకుందాం. అదే స్క్రిప్ట్లో భాగంగా చూడండి, పానీపూరి పెడతారు, కచోరీ పెడతారు, కాఫీ బండి పెడతారు. ఎందుకు పెట్టారు, వాళ్ళు ఎవరైతే గెలిచారో వాళ్ళు వచ్చి ఆ యొక్క స్టాల్స్ని ఎంజాయ్ చేస్తూ మనకి డబ్బులు ఇస్తారు. దట్ ఈస్ ద ఫన్.
నువ్వు అక్కడ పెట్టగానే దొబ్బేసేసి అదేంటంటే కనుక ఈ దొంగల టాస్క్ దొంగల గేమ్ అని చెప్పి అందరికి వచ్చిన వాళ్ళకి అందరు చెప్తా ఉంటే సో ఇంకా గేమ్ ఉంటుంది ఫన్నే ఉండదు కదా. సో నిఖిల్ కూడా నిన్న జరిగిన వీడియో ఇంకా చేయలేదు కదా మామ. నిఖిల్ కూడా ఒకనొక టైంలో చెప్తాడు 5K బీబీకే 5,000 బీబీకే క్యాష్ మన రెడ్ టీమ్ బ్లూ టీమ్ అయితే కనుక గెలుచుకుంటారు అనమాట. తనుజ వచ్చి చెప్తుంది ఏమని, అంత స్వార్థం చూడండి, టూ స్వార్థం అనమాట, వరస్ట్ తనుజ అయితే కనుక. సో వచ్చినాయి కదా బజార్ అవన్నీ రాకముందే మీరు అక్కడ నుంచోవద్దు, బజార్ వచ్చిన తర్వాత ఎవరు న్యాయంగా ఉంటే వాళ్ళు తీసుకోండి అని చెప్తారు అనమాట. నిన్న నువ్వు చేసింది ఏంటి, అక్కడ పెట్టిన గ్యాస్ 2,000 నువ్వు దొబ్బేలేదా, మరి నీ పరంగా ఆలోచిస్తే అది నీకు న్యాయంగా అనిపించిందా అని చెప్పి మనోడు గట్టిగా అడుగుతాడు. అడగడానికి ఏం మాట్లాడుతూ సైలెంట్ అయిపోద్ది మామ. నిఖిల్ అడగడేమోలే, నాకు అడ్వాంటేజ్గా ఉంటున్నాడేమోలే, అడ్వాంటేజ్ తీసుకుందాం అని చెప్పి అనుకుంది. అక్కడైతే కనుక నిఖిల్ అడిగాడు, ఎందుకు అడగడు మామ, ఆటే ఏదైనా తమ్ముడే ప్యాకెట్ అన్నట్టుగా ఉండాలి. దీని తర్వాత సంజన గారి గురించి అయితే కనుక అది టాపిక్. చెడ్డీ గ్యాంగ్ లాగా లుంగి గ్యాంగ్ ఎవరైతే కనుక వీళ్ళైతే కనుక సుమనన్న తనుజ మెయిన్ అయితే కనుక డబ్బులన్నీ దొబ్బేసి రాము ఎంతసేపు వచ్చి భజన ఆడతారు సుమనన్ని. చెప్పండి అసలు నా ఎక్కడ ఉన్నాయి చెప్పన్నా, డబ్బులు మీరు తీసారా లేదా చెప్పన్నా అంటే చెప్పడం సైలెంట్గా ఉండిపోతాడు. ఏంటో రితు కూడా వచ్చి అడుగుతుంది, చెప్పన్నా సుమనన్న చెప్పన్నా ఎక్కడ ఉన్నాయి డబ్బులు, ఎవరు తీశారు, ఎవరెవరు ఎంత పంచుకుంటున్నారు, ఎవరెవరు ఉన్నారు దీంట్లో చెప్తే ఒక్కొక్కళ్ళు ఒకళ్ళ మీద చెప్పుకుంటారు అన్న. తనుజ ఏమో నాకు తెలియదు సుమనన్న అంటది, సుమనన్న ఏమో నాకు తెలియదు తనుజ అంటాడు, తనుజ ఏమో నాకు తెలియదు దివ్య అంటది, దివ్య ఏమో నేనే తీశాను కాకపోతే నా దగ్గర లేవు పనిచేశానంటది. అసలు ఎలా పడితే అలా మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు మాట్లాడుకునే మాటలకి మన తనుజ గారికి అయితే బీపీ వచ్చేసి ఒకానొక సిచ్యువేషన్స్ డైరెక్ట్గా లోపలికి వచ్చేసి అడిగేస్తారు అనమాట. ఎవరిని, దివ్యాని, డబ్బులు తీసింది నువ్వేనా అని చెప్తే నేనే తీశాను కాకపోతే నాకు లేవంటది. అవును తీసాము తప్పేంటి, దొంగతనం చేయడం ఎందుకు, మేము గెలుచుకున్న డబ్బులు లాక్కుంటే ఎలా, అది కరెక్ట్ కాదు కదా అని చెప్తారనమాట. సో యాక్చువల్లీ టాస్క్ ఏంటి, నిజమే టాస్క్ పరంగా ఆలోచిస్తే వాళ్ళు కరెక్ట్ చేశారు, బట్ అలా చేయకుండా ఉంటే ఇంకా గేమ్ ఎంటర్టైన్మెంట్ ఫన్ అంతా కోల్పోయారు కదా. సో దాని గురించి ఆలోచించి తప్ప వేరే ఏం లేదని చెప్పి సంజన గారు అయితే చెప్తారనమాట. మీరు దొబ్బేస్తే ఏమో కరెక్ట్, మేము దొబ్బేస్తే ఏమో తప్ప అన్నట్టుగా మాట్లాడదు. అంటే అయిపోయింది మళ్ళీ ఎత్తుకొచ్చి గుచ్చి పడవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆ గుడ్డులు అంటే బట్టలు కూడా తీసేసింది కదా. సో అదంతా దృష్టిలో పెట్టుకొని ఇదంతా చేస్తుంది దివ్య నిఖిత అయితే చెప్పి నాకైతే క్లియర్ కట్గా అనిపిస్తుంది. కొంచెం వాళ్ళైతే కనుక పోటాపోటీగానే మాట్లాడుకుంటారు సంజన గారు దాంతో దివ్య నిఖిత గారు. నేను చూస్తాను ఎప్పటి నుంచి మీరు ఎలా ఆడతారో, నా ఆటేంటో నేను చూపిస్తానని చెప్పి అక్కడ అయితే శబ్దం చేసి వెళ్ళిపోతారు ఆవిడైతే కనుక. అంటే వాళ్ళకి నాకేమనిపించింది అంటే అందరికీ ఓకే న్యాయం మాకు న్యాయమా అని చెప్పి ఇద్దరు ఫైట్ చేసుకున్నట్టు జెన్యున్గా అక్కడైతే అనిపించింది. చెడ్డీ గ్యాంగ్ కూడా చెప్పాను కదా. దాని తర్వాత ప్రజెంట్ ఈమె డీసెంట్గా మారిపోయారా, మాధురి గారు నిజంగా చెప్పాలంటే టూ గుడ్ అండి, టూ గుడ్ అల్టిమేట్ అనమాట. ఆవిడ డే 1 వచ్చిన ఫైర్డ్ బ్రాండ్గా ఉన్న ఆవిడ నెక్స్ట్ వీక్ నాకు సార్ చెప్పగానే నువ్వు ఇలా కాదమ్మా, నీ ఆట తీరు బాగానే ఉంది, ఆట విధానం బాగానే ఉంది, ఆట తీరు మార్చుకో, మాట తీరు మార్చుకో అని చెప్పగానే 100కి 100% ఈవిడైతే సూపర్ అంటే సూపర్ రా బాబు అన్న రీతిలో ఆవిడైతే కనుక నడుచుకున్నాను మామ. నిజంగా అల్టిమేట్గా క్యాక్ అనమాట. అసలు ఎవరి మీద కోపం పడ్డమే నేను చూడాలి. తనుజ అంత ఇరిటేట్ చేస్తున్నా కావాలని కూడా ఆవిడ మీద కోపపడదు. మ్యాక్సిమం తనుజకి క్లోజ్గా ఉంటున్నారు ఆవిడైతే కనుక. ఇంకా ఇద్దరు ముగ్గురు మీద మాట్లాడుకుంటూ ఉంటారు, వాళ్ళ మీద కోపపడరు, ఎవరి మీద కోపపడరు మామ. నిజంగా ఎంత కోపం వచ్చినా కూడా కాసేపు ఏమైనా అడుగుతున్నారేమో కానీ ఎవరి మీద అరవకుండా మళ్ళీ వెళ్ళిపోయి ఆవిడే వంట చేస్తుంది, ఆవిడే అన్నీ చేసి పెడుతుంది వాళ్ళకి. దట్టు ఏంటంటే ఆవిడ మానిటర్ ఫుడ్ డిపార్ట్మెంట్కి మానిటర్గా ఫుడ్ మేనేజర్కి ఉన్నా కూడా ఆవిడే అన్నీ చేసి పెడుతుంది, ఎవరిని చక్కగా చేయలేదు. ఆవిడ వంటలు అందరికీ నచ్చినాయి కాబట్టి ఆవిడ ఎంత హార్డ్ వర్క్ అయినా సరే ఏ టైంలో సరే వండి పెడుతుంది. ఆవిడ అల్టిమేట్గా టూ గుడ్. దట్టు ఏంటంటే కనుక డబ్బులు కూడా తనుజాని పంచేయమని చెప్పి పెద్ద గొడవ చేస్తాయి. నువ్వేం మాట ఇచ్చావు నాకు తనుజ, నువ్వు గేమ్ ఆడి మనం గెలుద్దామని అనుకున్నావు, మన ప్లాన్ ఏంటి, నువ్వు చేస్తుంది ఏంటని చెప్తే ఇది గేమ్ రాజు, గేమ్ మాధురి గారు, గేమ్ అంటే గేమే ఉంటుంది, దొంగతనాలు ఉంటాయి, ఏమి ఉంటాయి, ఇవన్నీ నాకు వద్దు, వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తేనే నేను ఆడతాను, లేకపోతే కనుక నేను ఆడని చెప్పి తగ్గొట్టి చెప్పేసింది. ఆ తీసుకున్న డెసిషన్ అయితే అల్టిమేట్గా టూ గుడ్. ఫైనల్గా అయితే కనుక కొంచెం డిస్కషన్ జరిగిద్ది అనమాట. వాళ్ళు షేరింగ్స్ చేసుకుంటామని అని చెప్పగానే దివ్య నిఖిత గారు వెళ్ళి మాట్లాడతారు అనమాట తనుజ గారితో. సో అప్పుడైతే కనుక ఓకే షేరింగా అని చెప్పి అందరి గురించి ఆలోచించి అప్పుడు షేర్ అవుతుంది అని చెప్పి తన ఒక్కదాని గురించి తను అయితే కనుక అప్పుడు ఆలోచించలేదు.
నాకు సార్ అయితే అల్టిమేట్గా టూ గుడ్ అని చెప్పి ఈవెంట్ అయితే కనుక 100% బెస్ట్ అప్రిషియేషన్ దక్కిద్దని చెప్పి నేనైతే అనుకుంటున్నాను మామ. నిజంగా అది మాట వాస్తవం. దాని తర్వాత మనోడికి అయితే కనుక ఫుల్గా బీపీ రైజ్ అయింది మామ. నిఖిల్కి అయితే కనుక మామూలుగా రైజ్ అవ్వాల, ఫుల్ అంటే ఫుల్ పీక్స్కి వెళ్ళిపోయింది అనమాట. ఎందుకంటే కనుక ఆ ర్యాక్స్ ఏవైతే ఉన్నాయో ఆ ర్యాక్స్ బెడ్కి ర్యాక్ ఉంటుంది అనమాట. బెడ్కి ర్యాక్ ఉన్నప్పుడు సో ఇండివిజువల్గా ఒక ర్యాక్ ఇద్దరికి అని చెప్పి వెనక్కి చెప్తుంది. సో ఒక ర్యాక్ ఇద్దరికి అని చెప్పినప్పుడు మరి మిగతా వాళ్ళు ఎక్కడ పెట్టుకోవాలి, మేము వాష్రూమ్స్ పెట్టుకుంటున్నాం బట్టలు, మాకు అలా వద్దు. కెప్టెన్సీగా ఉన్నప్పుడు నాకు వాల్యూ ఎవరా అని చెప్పి గౌరవ్ అయితే అడుగుతాడు. సో నిజంగా కెప్టెన్సీగా తను అయితే కనుక తక్కువ చేసి మాట్లాడింది. ఆ మాట మాత్రం అల్టిమేట్గా నిజం. కానీ తను మాట్లాడిన విధానం ఏదైతే ఉందో మనోడు గౌరవ్ అయితే కనుక నిఖిల్కి చెప్తాడు, ఇలా జరుగుతుంది బ్రో, ఇలా జరుగుతుంది, కొంచెం నా సపోర్ట్గా మాట్లాడు, నాకు లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది అన్నట్టుగా మాట్లాడితే నిఖిల్ వచ్చి అడుగుతాడు అనమాట, అసలు ఎంతమంది ఉన్నారు, ఏంటి షెల్స్ ఎవరెవరు ఆడతారని చెప్తే దివ్య నిఖిత కొంచెం చెప్తాను అనమాట. దివ్య నిఖిత లేడీస్కి జనరల్గా ఉండే ఐటమ్స్ ఏంటంటే ఎక్కువ కాస్ట్యూమ్స్ అవన్నీ ఉంటాయి కదా, మేము అక్కడ షూస్ అవన్నీ ఇక్కడ ఎందుకు పెడుతున్నారు, మనోడు బాత్రూమ్ దగ్గర పెట్టండి అని చెప్తాడు. సో అందరే ఉన్నాయి, అందరికి చెప్పండి అని చెప్తుంది. సో అంటే ఇక్కడ ర్యాక్స్ పరంగా సమాధానం కరెక్ట్గా చెప్పేసరికి ఏదో రకంగా కెలకాలని చెప్పి మనోడు షూ పరంగా ఎత్తాడు అనమాట. సో షూ పరంగా ఎత్తిన తర్వాత అల్టిమేట్గా నైట్ అయితే కనుక టాక్స్ అందరూ డబ్బులు దొంగతనం చేసి ఆ డిస్కషన్ జరుగుతూ ఉంటుంది అనమాట. మనోడు అయితే కనుక ర్యాక్స్ అక్కడి నుంచి తీసుకొచ్చేసి బెడ్రూమ్లో పెట్టేసుకుంటాడు. మేము అక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోతున్నాం, అక్కడికి వెళ్ళకపోతున్నాం బట్టలకి, బెడ్రూమ్స్ దగ్గర మా బట్టలు ఎందుకు ఉండాలని చెప్పి మనోడు అయితే కనుక ఇద్దరు మనోడు ఎత్తుకొస్తారు, గౌరవ్ నిఖిల్ ఒకటి ఎత్తుకొచ్చేసేసి ఇక్కడ పెట్టేసుకుంటారు అనమాట. సో అదొకటి నిజంగా ఏంటంటే అక్కడ దివ్య నిఖిత మాట్లాడిన విధానం నాకైతే నచ్చలేదు. నిఖిల్కి అయితే కనుక మామూలుగా రాలా, నాకు అవకాశం వస్తుంది నేను అప్పుడు చెప్తానంటగా మాస్ వార్నింగ్ ఇచ్చాడు అక్కడైతే కనుక. అందుకని నేను తమ్నైల్లో పెట్టాను, బీపీ రేజ్ అయింది మనోడికి, రెచ్చగొట్టారని చెప్పి తమ్నైల్లో పెట్టాను మామ. ఇది నైట్ బైస్ అయితే కనుక ఇలా జరిగింది. అల్టిమేట్గా ఏంటంటే తనుజ దివ్య నిఖిత యొక్క ఆట విధానంలో ఆట పరంగా చూసుకుంటే బాగానే ఉంది, బట్ గేమ్ పరంగా చూసుకుంటే ఎంటర్టైన్మెంట్ అంతా తగ్గిపోయింది, గేమ్ అంతా సప్ప పడిపోయిందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. సో జరిగిన కొన్ని కీ పాయింట్స్ ఉన్నాయి మామ, ఇప్పుడు నేను చెప్తాను చూడండి. వంట స్టార్ట్ చేశారనమాట మన మాధురి గారు అయితే కనుక. మాధురి గారు చెప్తారు, ఇక్కడ రమ్య, రాము, మాధురి గారు ఉంటారనమాట. మాధురి చెప్తుంది తనుజాకి సపోర్ట్ చేస్తుంది అనుకున్నాను, ఇలా చేస్తుంది ఏంటి అని చెప్పి తిడుతుంది అనమాట. నిఖిల్, రీతు మొత్తం వెతుకుతున్నారు, వాష్రూమ్లో డబ్బులు ఎక్కడెక్కడ ఉన్నాయి మొత్తం నిఖిల్, రీతు అయితే కనుక బట్టలు తీయడం, షెల్స్ తీయడం అన్నీ ఓపెన్గా తీసేసి మన వాళ్ళు అయితే కనుక చెక్ చేస్తున్నారు అనమాట, అల్టిమేట్గా డబ్బులు ఎక్కడ ఉన్నాయని చెప్పి. దాని తర్వాత పాపం రమ్య ఒంటరిగా కూర్చొని ఆలోచించుకుంటుంది, తనైతే కనుక గేమ్లో అంత ఇన్వాల్వ్ చేయనీరు. దీని తర్వాత తనుజ మీద సంజన బాగా కోపంగా ఉంది, అసలు మామూలుగా కదనమాట, డబ్బులు దొబ్బేసింది కదా అక్కడ. యాక్చువల్లీ గేమ్ ఆడి ఎంటర్టైన్మెంట్ చేసి దాని పరంగా డబ్బులు లాక్కోకుండా అక్కడ పెట్టిన డబ్బులు అయితే తీసేసింది, అదే కరెక్ట్ అయితే కనుక తీసుకోలేకపోయింది. దాని తర్వాత కళ్యాణ్, తనుజ మాత్రం అస్సలు తగ్గటం లేదు మామ. వాళ్ళైతే కనుక వాళ్ళు సందు దొరికితే అసలు మామూలుగా లేదనమాట వాళ్ళ అవ్వరం. అందరూ డిన్నర్ చేస్తున్నారు, పాపం మాధురి గారు చాలా మంచిదనమాట, ఎంత కోపం ఉన్నా సరే నేను చెప్పాను కదా, ఆవిడైతే కనుక అందరికీ వంట చేసి పెడుతున్నారు. తనుజాకి మాటేస్తుంది అనమాట మాధురి గారు అయితే కనుక, ఇది ఆట ఆడే విధానం కరెక్ట్ కాదు కానీ నేను మార్చుకొని చెప్తే దాని తర్వాత మెయిన్గా ఒకళ్ళకి మాటేస్తున్నాము. దివ్య నిఖితకి అయితే కనుక నిన్ను కెప్టెన్సీ కంటెంటర్ వరకు చివరి దాకా తీసుకెళ్తాను, అక్కడైతే కనుక నా వల్ల కాదు, నువ్వు ఏం చేసుకోవాలంటే అది చేసుకో, చివరి వరకు అయితే తీసుకెళ్తాను, ఆ మాట అయితే కనుక నేను వేస్తాను అని చెప్పి దివ్య నిఖిత గారికి మాధురి గారు మాట ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత రీతు అండ్ డిమాండ్ డిన్నర్ ఒక చోట కూర్చొని తింటూ ఉంటారు అనమాట. సో యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే కనుక వాళ్ళ టీంలో ఉన్న కూడా డిమాండ్ని, దాని తర్వాత రీతుని మాత్రం ఎంత ఎంటర్టైన్మెంట్గా చూడరు. కానీ ఇక్కడ తనుజా గారు మాత్రం నిజంగా ఒక పురుగుని చూసినట్టు చూస్తుంది. ఆ ఇన్స్టాగ్రామ్లో చాలా ట్రోల్స్ అయినాయి మామ. రాముని తక్కువ చేసి మాట్లాడే విధానం ఖచ్చితంగా అల్టిమేట్గా నాకైతే నచ్చలేదు. ఏం తప్పు చేశాడని, మనోడు ఏంటో కొంచెం ఫన్నీగా ఉంటాడు, కామెడీగా ఉంటాడు, కొంచెం హైపర్ ఎంటర్టైన్మెంట్గా ఉంటాడు. కానీ నిజంగా తనుజా గారు అయితే కనుక ఎవరికి నేను చెప్పేది, తనుజా గారి యొక్క యాటిట్యూడ్, బిహేవియర్, రాముతో నడుచుకునే విధానం ఎవరికి నచ్చలేదు, ఎంతమందికి నచ్చలేదు, ఖచ్చితంగా కామెంట్ చేయండి మామ. ఇది ఖచ్చితంగా హైక్ అవ్వాలి. ఇది మార్చుకునేదాకా ఆవిడైతే కనుక ఎంతమందికి షేర్ చేస్తారు, ఎన్ని కామెంట్స్ పెడతారో పెట్టండి. సో డిమాండ్, పవన్, గౌరవ్ కూడా మొత్తం డబ్బులు ఎక్కడ ఉన్నాయని చెప్పి సెట్ చేస్తూ ఉంటారు. మొత్తం అల్టిమేట్గా మొత్తం చెక్ చేస్తూ ఉంటారు, ఎక్కడ ఉన్నాయని చెప్పి మొత్తం షెల్స్ అన్ని బట్టలు కింద పడేసి చెక్ చేస్తూ ఉంటారు అనమాట. సో రీతు, నిఖిల్, డిమాండ్ కూడా వాష్రూమ్లో చెక్ చేస్తూ ఉంటారు అనమాట. అన్నీ ఇదే టాస్క్ అనమాట. మెయిన్ నైట్ అంతా డబ్బులు చెక్ చేయడం, ఇక్కడ ఉన్నాయి, అక్కడ ఉన్నాయి, ర్యాక్స్లో పెట్టారు, ఎక్కడ పెట్టారని చెప్పి చెక్ చేస్తూనే ఉన్నారు వాళ్ళైతే కనుక డబ్బులు ఎక్కడ ఉన్నాయని చెప్పి.
సో ఇక్కడ దివ్య అండ్ తనుజ, రాము, ఎమ్ము, సాయి గ్రౌండ్లో డబ్బులు పంచుకుంటూ ఉంటారు అనమాట. డిస్కస్ చేసుకుంటా వాళ్ళు ఎవరికి వాళ్ళు డబ్బులు ఏంటి, ఎవరికి ఇవ్వాలి, ఎంత పర్సెంటేజ్, 60%. రేపు జరిగే టాస్కులు, రేపు జరిగే అల్టిమేట్గా ఏవైతే ఉన్నాయో వాటి గురించి డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందామా. ఈ వీడియో ఇక్కడతో క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.